చేసుకుంటే మీకు ఇబ్బంది. తర్వాత మేము ఫైన్ రాసిన తర్వాత సార్ ఇంత అమౌంట్ మేము కట్టుకోలేము, పేదవాళ్ళం సార్, అది సార్ అంటే అది కుదరదు. ప్రతి ఒక్కరు కూడా రేపు నుంచి ఇంప్లిమెంట్ అయితే ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోవాలి. చట్టానికి అనుకూలంగా ఏదైతే యాక్ట్ చేంజ్ అయినామో దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. లేదంటే తర్వాత మీరు బాధపడడం, ఇబ్బంది పడడము కరెక్ట్ కాదు. అర్థమైంది. లేని వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. మైనర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా మైనర్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, ఏజ్ లేని వాళ్ళు కూడా నడుపుతున్నారు. వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారా ఇంకోటి అనేది కావట్లేదు. బట్ అలాంటి వాళ్ళు ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. పెనాల్టీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీ అందరూ ముందే చెప్పాలి కాబట్టి ముందే చెప్తున్నాము. దాని ప్రకారం జరిగి ప్రతి ఒక్కరు కూడా ఒక కాపీ ఇస్తాను. ఏ సెక్షన్ ప్రకారం ఎంత అమౌంట్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంత, ఆర్సీ లేకపోతే ఎంత, ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత, తర్వాత ఓనర్ కాకుండా వేరే వాళ్ళకి డ్రైవర్కి ఇస్తే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వానికి ఇస్తే కూడా ఆ ఓనర్కి ఎంత పనిష్మెంట్ అనేది దీని మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక కాపీ ఇస్తాను. దీని ప్రకారంగా మీరు రెడీ చేసి ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ వేసుకోవాలి. ఓకే సార్. ఇక మీదట యూనిఫామ్ లేకపోయినా కూడా ఫైన్లు పడతాయి. మీరు వేసుకోవద్దండి, నాకు అభ్యంతరం లేదు. బట్ రెగ్యులర్ రాస్తా. ఈరోజు రాసినా రేపు డైలీ ఎవరైతే యూనిఫామ్ లేకుంటారో వాళ్ళకి డైలీ ఫైన్ పడతారు. మీరు ఇప్పుడు రేపు సాయంత్రం కట్టుబడి దానికంటే కూడా డబల్ పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రికార్డ్స్ మీ దగ్గర పెట్టుకొని యూనిఫామ్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వద్దు. వాట్సాప్లో కూడా పెట్టినా సార్. వాట్సాప్లో ఉన్న బట్ ఫిజికల్గా మీకు చెప్పాలి కాబట్టి చెప్తే ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన లిస్ట్ మీకు ఇస్తాను, పెట్టుకోండి. అవన్నీ రూల్స్ చేంజ్ చేశాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పడితే ఫైన్ ఎక్కువ. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి పండించినా కూడా ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి ఫైన్ ఎక్కువ పడుతుంది. 2,000 నుంచి 5,000 గంటలు కూడా డీటెయిల్స్ ఇస్తారు. దీని ప్రకారం రేపు నుంచి మనకి ఏమంటే కొత్త యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కొత్తది ట్రేడ్ అవుతుంది. రేపు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. అట్ ద సేమ్ టైం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఆటలాడతారు. ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర ఆటో తీసుకొని బాడీకి తీసుకొని నడుపుకున్నా కూడా అతను డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఎవరైతే ఓనర్ ఉంటుందో అతనికి ఫైన్ పెనాల్టీ పడుతుంది. ఫస్ట్ టైం ఫైన్ పడుతుంది, రెండో టైము కేసు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు